నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు నాయిని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? బాగుండాలి. సమ్మర్ మొదలైపోయింది కదా! సో, సమ్మర్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేవి ఇలాంటి మజ్జిగ, అలాగే పుచ్చకాయలు, మామిడి పళ్ళు ఇవే కదండీ! సో, ఎండలు ఎక్కువైపోయాయి. బాడీని ఎప్పుడూ హైడ్రేటింగ్‌గా ఉంచుకోవాలి. దానికి మంచినీళ్ళు మాత్రమే తాగితే సరిపోదు. మజ్జిగ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదనమాట. సో, ప్లెయిన్ బటర్ మిల్క్ తాగడానికి అంతగా ఇష్టపడం గదా! సో, ఇలాంటి మసాలా బటర్ మిల్క్ అందులోనూ మ్యాంగో సీజన్ గాబట్టి, మ్యాంగో మసాలా బటర్ మిల్క్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సింది పచ్చి మామిడికాయ. ఇక్కడ ఒకటి తీసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కారం చూసుకొని వేసుకోండి. ఎక్కువ కారం ఉంటే ఒకటి వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర. నెక్స్ట్ అలాగే కావాల్సింది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర అన్నమాట. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మనం చక్కగా కట్ చేసుకుందాము. ముందుగా మామిడికాయని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. నేను ఇక్కడ నలుగురికి సరిపడా మసాలా బటర్ మిల్క్ చేస్తున్నానండి. మ్యాంగో మసాలా బటర్ మిల్క్. మామూలుగా చేసుకొని ఉంటారు అందరూ మసాలా బటర్ మిల్క్. కానీ మ్యాంగో బటర్ మిల్క్, మ్యాంగో మసాలా బటర్ మిల్క్ అనేది చాలా స్పెషల్ అండి. బావుంటుంది. ఇది చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని రోజంతా తాగొచ్చన్నమాట. బావుంటుంది. బయటికెళ్ళినప్పుడు ఈవెన్ బాటిల్‌లో కూడా మనం వేసుకొని ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చన్నమాట. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు. సో, ఇలా మ్యాంగో నీట్‌గా చెక్కు తీసేసుకున్నాను. మనకి ఫుల్ మ్యాంగో ఏమి అవసరం లేదండి ఇక్కడ. నేను జస్ట్ ఒక పెద్ద పీస్ ఒకటి తీసుకున్నాను. మొత్తం అవసరం లేదు. ఇలా ఒక పెద్ద ముక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. బావుంటుందండి టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. పిల్లలకు కూడా ఇవ్వచ్చు బావుంటుందనమాట. మ్యాంగోని ఇలా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాం గదా! దాన్ని కూడా ఇలా మధ్యలో చీల్చుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే నెక్స్ట్ అల్లానికి స్కిన్ తీసేసి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు సమ్మర్‌లో ఎలక్ట్రోలైట్స్ అంటారు కదా! బాడీలో సాల్ట్స్ అవి తగ్గిపోకుండా చూడడానికి బావుంటుందండి. చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే మనం కొత్తిమీర తీసుకున్నాము. దాన్ని కూడా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇవన్నీ మనకు మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ఇవన్నీ నీట్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ నేనిక్కడ ఒక కప్పు చిక్కటి పెరుగు తీసుకుంటున్నాను. ఫ్రెష్‌గా పెట్టిన పెరుగైతే బావుంటుంది. పులిస్తే అంతగా బావుండదు. ఫ్రెష్‌గా ఉన్న పెరుగు ఒక కప్పు తీసుకోండి. అది ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఇంట్లో చేసుకున్న పెరుగైనా పర్లేదు. నో ప్రాబ్లమ్. పుల్లగా మాత్రం ఉండకుండా ఉంటే బావుంటుందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లెండర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం గదా! అవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చెప్పాను కదా! ఇక్కడ నేను 4 సర్వింగ్ చేస్తున్నాను. నలుగురికి సరిపడా చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ మందికి కావాలంటే మ్యాంగోని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఫైనల్‌గా పెరుగుని కూడా యాడ్ చేసుకుందాము. పెరుగు బాగా గట్టిగా చిక్కగా ఉంది కదా! సో, నేను 1:3 రేషియోలో వాటర్ అయితే ఏస్తున్నాను. ఒక కప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ఇక్కడ. వాటర్‌ని యాడ్ చేసుకున్నాక సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ కొంచెం తక్కువే తీసుకుంటాం కాబట్టి తక్కువ వేస్తున్నాను. వేసుకొని వీటిని చక్కగా ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాము. ఇక్కడ సుజాత మిక్సీ వాడుతున్నానండి. చాలా పవర్‌ఫుల్ మిక్సీ అన్నమాట. ఏదైనా చిటికెలో అయిపోతుంది. సో, ఇలాగా నేను ఒక రౌండ్ వేశాను. ఫ్యూ సెకండ్స్ వేశాక ఆఫ్ చేసి నెక్స్ట్ ఇంకొకసారి వేశానన్నమాట. అలా వేసుకున్నాక నెక్స్ట్ బాగా పూర్తిగా బ్లెండ్ అయిపోయిందన్నమాట. ఎక్కడ చిన్న అల్లం ముక్క గాని, పచ్చిమిర్చి గాని ఎక్కడ గ్రైండ్ అవ్వకుండా అలా లేదన్నమాట. చక్కగా బ్లెండ్ అయిపోయింది. బ్లెండ్ చేసుకున్నాక మిక్సీ ఆఫ్ చేసేసి చక్కగా మనం గ్లాస్‌లోకైతే సర్వ్ చేసేసుకుందాము. పెరుగు ఎలాగో చల్లగానే ఉంటుంది గదా! ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుంటాం కాబట్టి మరి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఒకసారి తాగిన తర్వాత మళ్ళీ మిగిలి ఉంటుంది గదా! దాన్ని మళ్ళీ మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకొని రోజంతా తాగొచ్చన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. సమ్మర్‌కి చాలా బావుంటుందండి మ్యాంగో మసాలా బటర్ మిల్క్ అనేది. ఈ మామిడికాయ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ వస్తుందనమాట. ఈ సమ్మర్ అంతా దొరుకుతాయి కాబట్టి మ్యాంగోస్ చక్కగా ఇది డైలీ ఈ మసాలా బటర్ మిల్క్ తయారు చేసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళకి ఇవ్వండి. అలాగే చిన్నపిల్లలు ఎక్కువ వాటర్ తాగరు కదా! అలాంటి వాళ్ళకు పెద్ద గ్లాసు బటర్ మిల్క్ అయితే ఇవ్వండి. మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు. చక్కగా ఉంటారు. డీహైడ్రేషన్ అది అవ్వకుండా. హోప్ అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.